బంగారం ధర రోజు రోజుకు పెరిగే వేళ నెల్లూరు ప్రజలకు ఒక సువర్ణ అవకాశం. చెవికమ్మల మెగా మేళా కేవలం 4 రోజులు మాత్రమే. ఏప్రిల్ 18, 19, 20, 21 తేదీలలో ఎటువంటి తరుగు లేదు, కూలీ లేదు మరియు రాళ్లు తూకం లెస్ చేయబడును. రేణుకా జ్యువెలరీస్ అండ్ వర్క్స్ బంగారం, వెండి, వజ్రాభరణాలు, నవరత్న విగ్రహాలు, బీట్స్ అండ్ బీట్స్ జ్యువెలరీ, వారకా సెంటర్, ఆచార్య వీధి, నెల్లూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీసీటీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే పద్మావతి రోల్లో దీపిక, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ మూవీ కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు టాక్. అయితే ఇటీవల రాజా సాబ్ సెట్స్ లోకి ప్రభాస్ అడుగుపెట్టినట్టు ఓ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అందులో డార్లింగ్ కొత్త లుక్ లో కనిపించారు. ఆ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వైరల్ చేశారు. ఇప్పుడు వైరల్ అయిన ఆ వీడియోతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ లుక్ పై ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. కల్కి సినిమాకు గాను ప్రభాస్ లుక్ విషయంలో ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్ అనుమానాలను క్లియర్ చేశారు.